పవన్ కళ్యాణ్ గారికి ఐక్యరాజ్య సమితి నుంచి పిలుపు రావడం, అక్కడ ఏదో ప్రసంగించాలి అన్నట్టుగా కూడా ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించడం, ఈ ఆహ్వానం మేరకు ఆయన నాకు తెలిసి అక్కడికి బయలుదేరుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి కదా. ఏంటి కళ్యాణ్ గారికే ప్రత్యేకంగా పిలుపు రావడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది హేమీలు ఉండగా కూడా కేవలం ఒక ఎమ్మెల్యేని కూడా గెలుచుకోలేని వ్యక్తిని ఆయన పిలవడం ఏంటి అని చెప్పేసి కూడా ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ ఆహ్వానాన్ని? ఐక్యరాజ్య సమితి ఆహ్వానం అనేది ఒక అరుదైన అవకాశం. అది దొంగలకి, దోపిడీదారులకి ఆహ్వానం ఉండదు. ప్రజల బాగోగుల కోసం, దేశం కోసం, ప్రజల కోసం పాటుపడే వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళు ఆహ్వానిస్తారు. అందులో భాగంగానే భారతదేశం నుంచి నలుగురిని పిలిపిస్తే ఆ నలుగురిలో ఒకటిగా పవన్ కళ్యాణ్ గారు పిలవడం జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటనేది. నేను సీఎం అని, నాకు ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి, మా తాతలు ఇది అని అంటే కుదరదు. అక్కడ ఐక్యరాజ్య సమితి అనేది అట్లా డబ్బులు చూసో లేకపోతే పదవులు చూసో పిలవరు. మనిషి వ్యక్తిత్వం, ఈ వ్యక్తి వల్ల, ఇతను ఇచ్చే స్పీచ్ వల్ల ఎంతమంది ప్రపంచంలో ఇన్స్పైర్ అవుతారు, ఇతని మోటివేట్ ఉంటుందనేది ఆలోచనతోనే ఆయన ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా అది శుభపరిణామం. ఇది మా జన సైనికులకే కాదు, యావత్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10 కోట్ల ప్రజలకి ఇది ఆనందకరమైన రోజు, పండగ రోజు అనమాట. చెప్పండి సార్, అంటే రాష్ట్రంలో మే 13న ఎన్నికలు అయితే చూడాలి, చాలా ప్రశాంతంగా జరిగిన, అక్కడ చెదురుముదురుగా అలర్లు అయితే చోటు చేసుకున్నాయి కదా. అయితే ఈ పడిన కొత్త ఓట్లన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి, మహిళలు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమంలాగా ఎగసి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేశారని చెప్పేసి చాలా ధీమాను అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు కదా. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? రేపు జూన్ 4న ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? గ్రామ స్థాయిలో ఎలాంటి చర్చ నడుస్తుంది? రచ్చబండల్లో ప్రస్తుతం ఉన్న టాపిక్ ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎన్నడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ శాతం పెరిగింది. గ్రామ స్థాయిలో 90-95% కూడా ఓటింగ్ జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావటం. దీనికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం, ప్రజల్ని ఉత్తేజపరచడం, మనకున్న హక్కుల్ని వినియోగించుకోండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. ఆయన పార్టీ పెట్టిన ఉద్దేశం కూడా అంబేద్కర్ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఏ కులాలకో, 2 పార్టీలకో, 2 మతాలకో పరిమితం కాకూడదు రాజ్యాంగం అనేది. ఇది అందరిదని ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో దాన్ని వాళ్ళ ప్రజలు స్వీకరించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి ప్రజలు బయటకు వచ్చి ఇవాళ స్వచ్ఛందంగా ఓటేయడానికి ముందుకు రావడం జరిగింది. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కూడా ఓటేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ప్రజాస్వామ్యం గాడి తప్పి ఒక నియంత్రణలాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయటం వలన ఈ ప్రజలు అలసిపోయారు, ఈ ప్రభుత్వం మీద అయిపోయారు. కాబట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. ఒక మంచి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి నీతి నిజాయితీ గల కూటమి మనకు అవసరం. ఒక అనుభవం గల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా అవసరం అని చెప్పి ఈ ముగ్గురు కలయిక కూటమిని ప్రజలు ఆహ్వానించారు. కాబట్టి ఇవాళ ఓటింగ్ కూడా అన్ని సెక్టార్లు, అన్ని వర్గాలు కూడా ఓటింగ్కి బయటికి రాబట్టే విదేశాల నుంచి రాని, పక్క రాష్ట్రాల నుంచి రాని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 95% వృద్ధులు, 80-90 ఏళ్ల వయసు వాళ్ళు కూడా వచ్చి ఓటేశారంటేనే ఆ 90-90% ఓటింగ్ రావడం కారణం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఇది వాళ్ళు వ్యక్తిగతంగా మేమే గెలుస్తామని చెప్పుకోవడం తప్పేం కాదు. కానీ జరిగిన రియాలిటీ మటుకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓటేయడం జరిగింది. గతంలో వరాహి వెహికల్కి కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. రేపు ఫర్దర్గా వాళ్ళకి కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందా? మంత్రివర్గంలో ప్రస్తుతం జగన్ రెడ్డి క్యాబినెట్లో ఎవరైతే కొంతమంది మంత్రులు ఉన్నారో వాళ్ళన్న బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళకి ఫర్దర్గా ఎలాంటి పని ఉండబోతుందంట? ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బాధ్యత, కళ్యాణ్ గారి బాధ్యత ఏంటంటే పార్టీని బలోపేతం చేసుకుంటాం. ఆ పార్టీలో బలోపేతం చేసుకునే భాగంగా రాష్ట్ర స్థాయిలో గత 10 ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎవరి స్థాయిలో వాళ్ళకి గుర్తింపించే పని ఆయన తీసుకుంటారు. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. అది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులందరికీ కూడా ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో భాగస్వాములు చేసి మంచి పరిపాలనతో పాటు పార్టీని కూడా 2029కి సమాయత్తం అయ్యే విధంగా మళ్ళీ ఎలక్షన్స్కి ప్రిపేర్ చేయడం. రాంబాబు గారి పరిస్థితి ఏంటి?
అంబటి రాంబాబు వాళ్ళదే ఉండదు. రాంబాబు, పేరు నాని గారు, గుడి అంబర్నాథ్ గారు, పాపం వాళ్ళదే ఉంది. వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే చదివేవాళ్ళు. వీళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, ఆ నియంత కింద వీళ్ళు పరిపాలన చేసే ఒక బొట్లు. కాబట్టి వీళ్ళదేం లేదు అసలు. పాపం వాళ్ళు ఒక మాట అనడం కూడా మన తప్పే, అది తప్పు అసలు. అన్ని మాటలు అన్నాను. వాళ్ళది ఏమి లేదు అక్కడ. వాళ్ళు అంటే మేమైతే మా కళ్యాణ్ గారి భాష నేర్పలేదు, కానీ ఆ పదాలు మేము మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు అన్నమాట. సరే, వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడితే తప్పనే కాదు, కానీ మేము మాట్లాడలేము. వైసీపీ వాళ్ళలాగా దేజారి మేము ఆ పదాలు మాట్లాడలేము, కానీ వాళ్ళ స్థాయి అదే అనమాట. అంతే అంతే.